వెల్కమ్ టు చందన మ్యాథ్స్ ఛానల్. స్టూడెంట్స్, ఈరోజు మనం పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ఎక్సర్సైజ్ 4C థర్డ్ రోమన్లో లాస్ట్ ప్రాబ్లం థర్డ్ ప్రాబ్లమ్ని నేర్చుకోబోతున్నాము. రైట్ డౌన్ ద ఈక్వేషన్ ఆఫ్ పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ జాయినింగ్ ద ఆరిజిన్ టు ద పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద లైన్ 6x minus y plus 8 equal to 0 with the pair of straight lines 3x square plus 4xy minus 4y square minus 11x plus 2y plus 6 equal to 0. Also show that the lines so obtained makes equal angles with the coordinate axis. సో ఇక్కడ మనకి ఈ లాస్ట్ ప్రాబ్లంలో జస్ట్ పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఫార్మేషన్ తీసుకురావాలి బై యూజింగ్ homogenizing process because the lines joining the origin to the points of intersection of a line, straight line and curve or pair of straight lines అనే ప్రాసెస్ మొత్తం మనము హోమోజనైజింగ్ ప్రాసెస్తో సాల్వ్ చేసుకున్నాము. సో ఇక్కడ ఈ ప్రాబ్లమ్ను కూడా హోమోజనైజింగ్ ప్రాసెస్ వరకు సాల్వ్ చేయాలి. అయితే ఫస్ట్ రోమన్లో ప్రాబ్లమ్స్, థర్డ్ రోమన్లో 1 2 ప్రాబ్లమ్స్కి రైట్ యాంగిల్ కండిషన్ x స్క్వేర్ కోషెంట్ ప్లస్ y స్క్వేర్ కోషెంట్ ఈక్వల్ టు 0 అని, కోయిన్సైడ్ h స్క్వేర్ ఈక్వల్ టు ab అని, ఫైండ్ యాంగిల్ కాస్ థీటా ఈక్వల్ టు మోడ్ a ప్లస్ b బై రూట్ ఆఫ్ a మైనస్ b హోల్ స్క్వేర్ ప్లస్ 4h స్క్వేర్ అని, ఇలా మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ x స్క్వేర్ కోషెంట్ ప్లస్ y స్క్వేర్ కోషెంట్ ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేసే ప్రాబ్లమ్స్ అప్లై చేసుకున్నాం. అయితే ఇక్కడ కండిషన్స్ ముందు మనము పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఫార్మేషన్ ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ఈక్వల్ టు 0 ఫామ్కి తీసుకురావాలి. అండ్ షో దట్ ద లైన్స్ అబ్టైన్డ్ మేక్స్ ఈక్వల్ యాంగిల్స్ అనే కండిషన్ని మనము వెరిఫై చేయాలి. సొల్యూషన్, ఇక్కడ మన కర్వ్ని ఈ విధంగా తీసుకుందాము. స్ట్రైట్ లైన్ని ఇలా తీసుకుందాము. కర్వ్ అండ్ స్ట్రైట్ లైన్ ఇంటర్సెక్ట్ ఎట్ ఏ అండ్ బి. ది లైన్ జాయినింగ్ ఆఫ్ ఆరిజిన్ టు ఏ అండ్ ఆరిజిన్ టు బి. దీస్ టూ లైన్స్ ఆర్ కాల్డ్ pair of straight lines formed by the lines joining origin to the point of intersection, origin to the point of intersections. సో ఈ సెంటెన్స్ కనబడిన ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా మనం హోమోజనైజింగ్ ప్రాసెస్లో సాల్వ్ చేసుకుంటున్నాము. దిస్ ఈస్ ద లాస్ట్ ప్రాబ్లం. హోమోజనైజింగ్ ప్రాసెస్ మీన్స్ ఇచ్చిన స్ట్రైట్ లైన్ని lx ప్లస్ my ఈక్వల్ టు 1 ఫామ్లోకి చేంజ్ చేయాలి. సో కాన్స్టెంట్ని అటువైపు తీసుకెళ్ళి RHS వైపు తీసుకెళ్ళి కాన్స్టెంట్ 1 ఫామ్ అయ్యేలాగా చూసుకుందాము. +1తో ఉండాలి కాబట్టి 8ని ఇక్కడే అప్లై చేసుకుందాము. మిగతా టర్మ్స్ నాటి తీసుకెళ్దాం. -6x ప్లస్ y. సో ఇలా మనకి కాన్స్టెంట్ పాజిటివ్తో ఉంది. ఎంత కాన్స్టెంట్ అయితే ఇచ్చాడో అంత కాన్స్టెంట్తో డివైడ్ చేస్తే మనకి కాన్స్టెంట్ వాల్యూ 1కి చేంజ్ అవుతుంది. సో దిస్ ఇంప్లైస్ y - 6x బై 8 ఈక్వల్ టు 8/8. 1 టైం క్యాన్సిల్. ఇచ్చిన స్ట్రైట్ లైన్ నుంచి కాన్స్టెంట్ 1 వచ్చిన తర్వాత దట్ కెన్ బి టేకెన్ యాజ్ ఈక్వేషన్ 2. నౌ హోమోజనైజింగ్ 1 యూజింగ్ 2. హోమోజనైజింగ్ మీన్స్ ఈచ్ టర్మ్ ఇన్ ద ఫస్ట్ ఈక్వేషన్ బికమ్స్ ఈక్వల్. సో ఈక్వల్ మీన్స్ ఇక్కడ హైయెస్ట్ డిగ్రీ 2 ఉంది కాబట్టి ఈచ్ టర్మ్ యొక్క డిగ్రీ 2 ఉండేలాగా చూసుకునేదాన్ని మనము హోమోజనైజింగ్ ప్రాసెస్ అంటాం. సో ఫస్ట్ టర్మ్ డిగ్రీ 2, సెకండ్ టర్మ్ డిగ్రీ 2, థర్డ్ టర్మ్ డిగ్రీ 2. ఆఫ్టర్ ద terms x term, y term, constants are degrees 1 1 and degree of constant is 0. సో వీటిని మనము రేస్ చేయాలి. దీని యొక్క డిగ్రీని 1కి రేస్ చేయాలి, దీని యొక్క డిగ్రీ 1కి రేస్ చేయాలి, దీని డిగ్రీ 1 స్క్వేర్. అంటే ఇక్కడ మనకి స్క్వేర్ నోటేషన్ వచ్చేలాగా చూసుకోవాలి. కాబట్టి x టర్మ్ పక్కన ఇంటూ 1, y టర్మ్ పక్కన ఇంటూ 1, కాన్స్టెంట్ పక్కన ఇంటూ 1 హోల్ స్క్వేర్ అప్లై చేసుకుంటున్నాం. ఏదైనా టర్మ్ని 1తో మల్టిప్లై చేసినా మనకి ఆ టర్మ్ యొక్క వాల్యూ చేంజ్ అవ్వదు కాబట్టి మల్టిప్లికేషన్ విత్ 1. ఇక్కడ 1 ఉన్న చోట ఈ లైన్ వాల్యూని ఎంటర్ చేస్తున్నాం. 3x స్క్వేర్ ప్లస్ 4xy మైనస్ 4y స్క్వేర్ మైనస్ 11x ఇంటూ 1, y మైనస్ 6x బై 8 ప్లస్ 2y ఇంటూ అగైన్ 1, y మైనస్ 6x by 8 plus 6 into y minus 6x by 8 హోల్ స్క్వేర్. ఇలా మనము డిగ్రీస్ని ఈక్వల్ చేసే ప్రాసెస్ స్టార్ట్ చేసుకున్నాం. 3x స్క్వేర్ ప్లస్ 4xy మైనస్ 4y స్క్వేర్ మైనస్ 11xతో బ్రాకెట్లో ఉన్న టర్మ్స్ మల్టిప్లై చేద్దామా. మైనస్ 11xy బై 8 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 11 6 66
ఎక్స్ స్క్వేర్ బై 8 2yని లోపల మల్టిప్లై చేద్దాం ప్లస్ 2y స్క్వేర్ బై 8 మైనస్ 12xy బై 8 ప్లస్ ఇక్కడ 6ని మల్టిప్లై చేయడం కుదరదండి. ముందు ఈ మొత్తానికి హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి న్యూమరేటర్కి స్క్వేర్ అప్లై చేయాలి, డినామినేటర్కి స్క్వేర్ అప్లై చేసుకోవాలి. దిస్ కెన్ బి ఎక్స్ప్లెయిన్డ్ యాజ్ a minus b whole square. 3x square plus 4xy minus 4y square minus 11x by 8 minus 12x by 8. సో సేమ్ సైన్ ఉంటే యాడ్ చేసి అదే సైన్ అప్లై చేయాలి కదా. -11 -12 -23xy by 8 cancel with 2 cancel with 2. This can be expanded in the form of a minus b whole square and cancel with 2. ఇప్పుడు ఈ బ్రాకెట్ని 3తో మల్టిప్లై చేద్దాము. ఇలా మనము ఈచ్ టర్మ్ని 3తో మల్టిప్లై చేస్తూ డినామినేటర్ 32ని అప్లై చేసుకుందాం. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ టర్మ్స్, వై స్క్వేర్ టర్మ్స్, ఎక్స్వై టర్మ్స్ని కౌంట్ చేద్దాము. ఎక్స్ స్క్వేర్ 3 ప్లస్ 33/4 ప్లస్ 108/32 ప్లస్ నెక్స్ట్ xy టర్మ్స్ 4 minus 23/8 minus 36/32 ప్లస్ y స్క్వేర్ టర్మ్స్ని కౌంట్ చేద్దాం. -4 ప్లస్ 1/4 ప్లస్ 3/32 ఈక్వల్ టు 0. ఈ బ్రాకెట్ యొక్క ఎల్సిఎం 32, ఇక్కడ 32, ఇక్కడ 32 అప్లై చేసుకొని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చుమా, లేదా దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ఈక్వల్ టు 0. సో క్యాలిక్యులేషన్ ఇక్కడ మనకి ఈ ప్రాబ్లంలో క్యాలిక్యులేషన్ కొంచెం లెందీగా ఉంది కాబట్టి ఇలా ఎక్స్ స్క్వేరు xy y స్క్వేర్ టర్మ్స్ని కౌంట్ చేసి దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అని చెప్పి ఇక్కడితో క్యాలిక్యులేషన్ ఆపేసేయచ్చుమా, లేదా ఈచ్ బ్రాకెట్ దగ్గర ఎల్సిఎం 32 అప్లై చేసుకోవచ్చు. ఇలా మనము ఎక్స్ స్క్వేర్ xy y టర్మ్స్ని కౌంట్ చేసి దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ఈక్వల్ టు 0 అని ప్రాబ్లమ్ని ఇక్కడితో ఆపేసుకోవచ్చుమా, లేదంటే కంటిన్యూషన్ స్టెప్స్ ఎలా అంటే ఈచ్ బ్రాకెట్ దగ్గర ఎల్సిఎం 32 అప్లై చేసుకొని సింప్లిఫై చేసుకోవచ్చు. సో ఇక్కడ ఎల్సిఎం 32 అయితే 32 3s 4 8s ఆర్ క్యాన్సిల్ 8 33s, ఇక్కడ 32 క్యాన్సిల్ 1 టైం 108 అలా ఎల్సిఎమ్స్ అప్లై చేసుకోవాలి. ఈచ్ టర్మ్ దగ్గర ఎల్సిఎం 32 ఉంది కాబట్టి టోటల్ ఎల్సిఎం 32 అప్లై చేసిన తర్వాత మనకి ఇలా మనము సింప్లెస్ట్ ఫామ్ వచ్చే వరకు 3తో నెక్స్ట్ 13తో డివిజన్ చేసుకున్నాము. 4x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ ఈక్వల్ టు 0. దీస్ ఆర్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్. ఆల్సో షో దట్ అని ఇంకా ప్రాబ్లం ఉంది కదా. సో కండిషన్ ఫర్ ద లైన్స్ మేక్స్ ఈక్వల్ యాంగిల్స్ విత్ ద కోఆర్డినేట్ యాక్సిస్ ఈజ్ xy కోషియంట్ ఈక్వల్ టు 0. ఇన్ ద లాస్ట్ ఈక్వేషన్ వీ హ్యావ్ xy కోషియంట్ ఈక్వల్ టు 0. xy కోషియంట్ ఈక్వల్ టు 0. సో therefore from 3 xy quotient is 0. Hence required equation of pair of lines means 3 makes equal angles with the coordinate axis. థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.